33వ వచనం నుంచి 33వ వచనం నుంచి చదువుకుందాం. చదువుతున్న వినండి. లోకస్వార్త 23వ అధ్యాయము 33వ వచనం నుంచి. వారు కపాలమనబడిన స్థాపనకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడవైపు ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసింది. యేసు తండ్రి వీరేం చేయించినా తెలియదు కనుక వీరిని క్షమించమని చెప్పారు. వారు ఆ వస్త్రములను పంచుటకై చీట్లు వేసింది. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ఆమె రాజేష్ వస్తారు. ఈ సమయం తీసుకొని వస్తారు. దేవుని పరిశుద్ధ నామాన్ని వందనాలు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలందరికీ కూడా ఒక నామం వందనాలు. అవకాశం పాస్టర్ గారికి నా వందనాలు. లూకాసు వార్త 23వ అధ్యాయం 33వ వచనం మనం చదువుకుందాం. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకున్నట్టుగా చీట్లు వేసిరి. హల్లెలూయా. యేసు ప్రభువు వారు సిలువలో పలకబడిన 7 మాటల్లో మొదటి మాటను మనం ధ్యానించుకుంటున్నాం. యేసు ప్రభువు వారు తన తండ్రికి విజ్ఞాపన చేస్తారు. ఏమని విజ్ఞాపన చేస్తారు? తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుమని ఈ తండ్రి అయిన దేవుడికి ఆయన విజ్ఞాపన చేస్తారు. ఆయనను దూషించే వాళ్ళు ఉన్నారు, అక్కడ ఆయన కొరడాలతో కొట్టిన వారు ఉన్నారు, ఆయన వస్త్రాన్ని చీట్లు వేసుకున్న వారు ఉన్నారు. వారందరినీ గురించి తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విజ్ఞాపన చేస్తున్నారు. ఏమనంటే వీరు తెలియక చేస్తున్నారు తండ్రి, వీరిని క్షమించు అని చెప్పి విజ్ఞాపన చేస్తున్నారు. అంత ఘోరంగా ఆయన అవమానించిన వారిని కూడా తండ్రి అయిన దేవుడు క్షమించమని విజ్ఞాపన చేస్తారు. ఆయన కొరడాలతో కొట్టిన వారిని కూడా క్షమించమని ప్రార్థన చేస్తారు. ఆయనను దూషించి హేళన చేసి ఆయన మొహం మీద ఉమ్ము వేసి ఆయన నా పిడి గుద్దులు గుద్ది ఆయన జుట్టు పట్టుకుని అటు ఇటు ఈడ్చి చంప మీద కొట్టిన వ్యక్తులు కూడా తెలియక చేస్తున్నారు. ప్రభువా వీరిని క్షమించు అని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడికి విజ్ఞాపన చేస్తున్నారు. యేసు ప్రభు రక్తం ఆయన పాపను క్షమించేదిగా ఉంది. ఆయన బాధ పెట్టిన వారిని కూడా క్షమించేదిగా యేసయ్య రక్తం మనకు కనిపిస్తూ ఉంది. బైబిల్ గ్రంథంలో ఆదికాండంలో ఒక వ్యక్తి రక్తం ఉంది. ఆయన రక్తం ఏమని మొరపెడుతుందంటే మనందరికీ తెలుసు కదా, ఆ వ్యక్తి ఎవరు? హేబేలు. ఆయన యొక్క ఆ హేబేలు యొక్క రక్తం తండ్రి అయిన దేవునికి మొరపెడుతుందంట. ఏమని మొరపెడుతుందంటే, తండ్రి నా సహోదరుడు నన్ను చంపబడ్డాడు, నా సహోదరుడు నన్ను చంపాడు, నా సహోదరుడు నన్ను శిక్షించు, నన్ను చంపిన ఈ వ్యక్తిని శిక్షించమని చెప్పేసి హేబేలు యొక్క రక్తం తండ్రి అయిన దేవునికి మొరపెడుతుందంట. ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తం ఏమని మొరపెడుతుందంటే, ఆయనను హింసించిన వారిని కూడా, ఆయనను గాయపరిచిన వారిని కూడా, ఆయన ముఖం మీద పిడిగుద్దులు గుద్దిన వారిని కూడా ఆయన అంతగా గాయపరిచి యెరూషలేము వీధుల్లో అవమానాలు పొందుకుని తన్నుతా గుద్దుతా పడద్రోస్తా ప్రతి మనుషులు హేళన చేస్తూ ఉన్న ఆ వ్యక్తులందరినీ కూడా చూస్తూ ఆయన రక్తం అంట దేవునికి మొరపెడుతుందంట. వీరు తెలియక చేస్తున్నారు, క్షమించమని చెప్పి. కొన్ని దినాల క్రితమే, 5 రోజుల క్రితమే, మంటల ఆదివారం రోజు యేసు ప్రభు వారికి ఈ వ్యక్తులంతా కూడా హోసన్నా జయం, హోసన్నా జయం అని కేకలు వేశారు. ఆ రోజు ఆ కేకలు వేసిన జనమే ఈరోజు యేసు ప్రభువుని చూస్తా అంటున్నారు, వీరిని చంపండి, వీరిని సిలువ వేయండి అని చెప్పి ఎగతాళి చేస్తా, గేలి చేస్తా, హేళన చేస్తా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడిన వారందరినీ కూడా తెలియక చేస్తున్నారు. ప్రభువా వీరిని క్షమించు అని చెప్పి యేసయ్య రక్తం మొరపెడతా ఉందంట. కొత్త నిబంధన కాలంలో యేసు ప్రభు వారి శిష్యులు ఎవరంటే స్టెఫను, ఈ స్టెఫన్ రక్తం కూడా మొరపెడతా ఉంది. ఏమనంటే వీరు తెలియక చేస్తున్నారు, వీరి మీద ఈ పాపాన్ని మోపకండి ప్రభు అని చెప్పి ఆ స్టెఫన్ రక్తం కూడా యేసు ప్రభు వారికి మొరపెడతా ఉందంట. ఈరోజు యేసు ప్రభుని నమ్ముకున్న మనం కూడా, మనలో ఉన్న రక్తం కూడా, ఆ పాపం అనే రక్తం అంతా కూడా కడిగివేయబడి పరిశుద్ధుడిగా తీర్చబడిన మన రక్తం కూడా మన శత్రువులను క్షమించేదిగా ఉండాలి. మనల్ని బాధపరిచిన వారిని క్షమించేదిగా ఉండాలి. మనల్ని హేళన చేసిన వారిని, మనల్ని అవమానపరిచిన వారిని కూడా క్షమించే ఆ మనస్సు మనం కూడా పొందుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా. 2000 సంవత్సరాల తర్వాత ఇలాంటి మాటలే మన భారతదేశంలో, మన భారతదేశ జాతిపిత అయిన గాంధీ గారు మాట్లాడారు. ఆయన బైబిల్లో 2 విషయాలు చాలా బాగా నచ్చినాయి అంట. ఏంటంటే
ఒక మాట, కుడి చెంప కొడితే ఎడమ చెంప కూడా చూపించమని చెప్పారు గాంధీ గారు. ఆయన అదే మాట భారతదేశంలో బోధించారు. రెండవ మాట ఏంటంటే ఆయన ఈ మాట మనం చదువుకున్నాం కదా, తండ్రి వీరేం చేయుచున్నారో వీరిని క్షమించని చెప్పి గాంధీ గారిని ఆ రోజు గాడ్సే కాల్చి చంపినప్పుడు ఆయన గాడ్సే గురించి అంటారు, ఇతన్ని క్షమించమని చెప్పాను అంటారంట. యేసుప్రభు వారు ఏ మార్గాన్ని అయితే చూపించారో అదే మాటలు మన భారతదేశ గాంధీ జాతిపిత కూడా ఆ మాటలు బోధించి క్రియల్లో కూడా చూపించారు. హల్లెలూయా. యేసుప్రభుని నమ్ముకున్న మనం కూడా మన రక్తంలో ఏమో ఉండాలంటే క్షమించే మనసు ఉండాలి. మన ప్రభు మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన తండ్రి కుడిపార్శ్వన కూర్చుని, ప్రభువా వీరు తెలియక చేస్తారు, వీరిని క్షమించమని చెప్పి విజ్ఞాపన చేస్తారు. ఈరోజు మనందరం కూడా దేవుని తెలుసుకున్న వారు, దేవుని వాక్యాన్ని ఎరిగిన వారు, ఈరోజు మనం తెలిసి పాపంలో పడిపోతా ఇంకా మనం అజ్ఞానులుగా జీవించినట్లయితే యేసుప్రభు వారి రక్తం ఇప్పుడు తెలియక చేస్తారు క్షమించమని మొరపెట్టదు, కానీ దేవుని ఉగ్రత అంటే అవిధేయుల మీదకి వస్తుందని చెప్పేసి బైబిల్లో రాయబడి ఉంది. ఈరోజు మనం వాక్యాలు వింటున్నాం, విన్న వాక్యాన్ని మన హృదయంలో దాచుకుని ఆయన మార్గంలో మనం నడిచేవారిగా ఉండాలి, శత్రువులను క్షమించేవారిగా మన అందరం కూడా ఉండాలి. హల్లెలూయా. ఆ రోజు వాళ్ళందరినీ చూస్తా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు, తండ్రి వీరేం చేయించున్నారో వీరెరుగరు అని చెప్పాను అంటారు. వారు ఎరుగలు చేస్తున్నారా? వారేం పసిపిల్లలు కాదు, చిన్న బిడ్డలు కాదు, వారంతా గ్రహించే చేస్తున్నారు. కానీ యేసుక్రీస్తు మరణం వెనకాల ఉన్న గొప్ప రహస్యం ఏంటంటే యేసుప్రభు వారు ఆ రోజు కల్వరిలో మరణిస్తా ఈ భూలోకంలో ఉన్న ప్రతి మనిషిని కూడా చూస్తారు. నన్ను చూశారు, నిన్ను చూశారు, ప్రతి మనిషిని, ప్రతి జాతి వారిని అందరినీ కూడా చూస్తారు. ఏంటంటే నేను చేసిన పాపాలను బట్టి నేను నరకానికి వెళ్ళాలి, మనందరం చేసిన పాపాలను బట్టి నరకానికి వెళ్ళాలి, మనందరం కూడా మరణించి పాతాళమనబడే వేదనకరమైన స్థలంలోకి వెళ్ళాలి. కాబట్టి మనందరినీ కూడా రక్షించుకోవడం కోసం యేసుప్రభు వారు తనకు తానే సంపూర్ణంగా బలి అయినారు. పిలాతు అంటాడు, నిన్ను చంపడానికి నాకు అధికారం ఉందన్నప్పుడు యేసుప్రభు వారు అంటే ఏమని అంటే, నన్ను నా ప్రాణాన్ని నేను పెట్టుచున్నాను, పైనుంచి అది నీకు అధికారం ఇవ్వబడి ఉంటే తప్ప నా ప్రాణాన్ని పెట్టడానికైనా తీసుకుంటానికైనా నీకు ఏమాత్రం కూడా అధికారం లేదని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పిలాతుతో అంటారు. ఆయన తలుచుకుంటే ఆకాశం నుంచి 12 సేనా వ్యూహాలను పంపించి తండ్రి అయిన దేవుడు తన కుమారుని రక్షించుకోగలడు. కానీ ఆ రోజు తండ్రి అయిన దేవుడు నన్ను చూస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు, ప్రతి ఒక్కరిని ఆయన ఈ కులమని, ఆ కులమని, ఈ జాతి అని, ఆ ప్రాంతం వాడని, యూదుడని, గ్రీసు దేశస్థుడని ఏ భేదం లేదు, అందరూ కూడా పాపం చేసి దేవుని ఉగ్రతకు పాలై ఉన్నారు. వారందరినీ రక్షించుకోవడం కోసం యేసుప్రభు వారు మరణమైపోతున్నారు. ఆ యేసుప్రభు శిలువ మరణం వెనకాలన్న రహస్యం తెలియక ఆ రోజు యూదులు అందరూ కూడా, రోమా సైనికులు యేసుప్రభు వారిని చంపుతా, హేళన చేస్తా, మేము గెలిచామని కేకలు వేస్తారు. కానీ యేసుప్రభు వారు ఆ రోజు మరణించిన మరణం వెనకాలన్న రహస్యం ఏంటంటే ఆ రోజు మరణించిన రోజు. హల్లెలూయా. అప్పటి వరకు ప్రతి మనిషి కూడా మరణం ముందు ఓడిపోతున్నారు. గొప్ప గొప్ప ప్రపంచాన్ని ఏలిన రాజు అలెగ్జాండర్, ద గ్రేట్ అలెగ్జాండర్ పిలువబడే మహారాజు దోమకాటు వల్ల చనిపోయాడు, మరణం ముందు ఓడిపోయాడు. నెపోలియన్ రాజు మరణం ముందు ఓడిపోయాడు. ప్రపంచాన్ని ఏలిన బబులోన్ రాజు, ఫరోలు, వీళ్ళందరూ కూడా మరణమా నీ ముళ్ళు ఎక్కడ అంటే ప్రపంచాన్ని గెలిచాం కానీ మేము మరణం ముందు ఓడిపోయాం, మరణం ముందు మేము నిస్సహాయులుగా ఓడిపోయామని చెప్పేసి ఆ రోజు మరణం ముందు తలవంచారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కరే మరణాన్ని గెలిచి, మరణ ముళ్ళను విరిచి ప్రతి మనిషిని కూడా మరణ భయం నుంచి విడిపించడానికి ఆయన ఆ రోజు శిలువలో మరణించారు. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం మనం చూసుకున్నట్లయితే ఏమని ఉంటుంది? పిల్లలు రక్త మాంసంలో పాలువారై ఉన్నందున ఆ పిల్లలు రక్త మాంసములు కలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాడు. ఈరోజు మనందరికీ కూడా ఉన్న భయం ఏంటంటే మరణం అనే భయం. నేను ఎప్పుడు చనిపోతానో తెలియదు. ఈ రోజులలో ఇంట్లోంచి బయటికి వెళ్ళి మనం తిరిగి రాలేము. ప్రపంచాన్ని ఒక భయంకరమైన వ్యాధి పట్టి పీడిస్తూ ఉంది. ఇంట్లోంచి బయటికి వెళ్ళామంటే ఎటువంటి ప్రమాదం ఉందో, ఎవరి ద్వారా ఈ వ్యాధి నాకు వస్తుందో, నేనేమైపోతాను, నా కుటుంబం ఏమైపోతావు అని చెప్పి ప్రతి మనిషి కూడా మరణం చేత, ప్రపంచ దేశాలన్నీ కూడా మరణ భయంతో ఉన్నాయంట. కానీ యేసు ప్రభువుని నమ్ముకున్న బిడ్డలందరూ కూడా మరణంలో భయపడాల్సిన అవసరం లేదు, మరణానికి దిగులు పడాల్సిన పని లేదు. ఎందుకంటే
ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణాన్ని గెలిచిన మృత్యుంజయుడు. ఆయన మరణపు ముళ్ళును విరిచారు, మరణపు కోరలను విరిచి మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ అంటే మరణపు ముళ్ళు మృత్యువు కాబట్టి ఆ మరణాన్ని విరిచి సాతాను తల చెద్దగొట్టి 2000 సంవత్సరాల క్రితం ప్రతి మనిషిని కూడా మరణపు భయం నుంచి విడిపించి ఈ లోకానికి రక్షించడానికి మనలాగా రక్త మాంసంలో పాలువాడయ్యారట. ఈ రోజు ఆయన నమ్ముకున్న మన బిడ్డలమైన మనందరం కూడా మరణానికి భయపడాల్సిన పని లేదు. ఈ లోకంలో ఎంతమంది అల్లకల్లోలమైన పరిస్థితులు మనకు ఎదురైనా సరే, ప్రపంచమంతా అల్లకల్లోలం అయిపోతున్నా సరే, మనందరం కూడా దేవుని కోసం నిలబడాలి. దేవుని కోసం రోషం కలిగి జీవించి ఆయనలో పరిశుద్ధిగా జీవించి ఆయన మార్గంలో మనం నడుస్తున్నట్లయితే మనం మరణానికి భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఆయన కలిగి ఉన్న మనసు మనం కూడా కలిగి ఉన్నట్లయితే ఆయనలాగా మనం ఈ లోకంలో జీవిస్తే పరిశుద్ధులుగా జీవిస్తాం. చనిపోయినట్లయితే ఆయన ఎలా మరణాన్ని గెలిచి తిరిగి లేపబడ్డాడు, ఆయన కూడా ఒక రోజు మనల్ని కూడా సజీవులుగా లేపుతాడు. మనందరం కూడా ఈ లోకంలో చేయాల్సింది ఏంటంటే ఆయన తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు తెలియదు కనుక వీరిని క్షమించుము అని చెప్పి ఆయన శిలువలో పలికినట్లుగా మనం కూడా మన ఇరుగు పొరుగు వారిని క్షమించేవారిగా ఉండాలి. మనల్ని బాధపరిచిన వారిని క్షమించేవారిగా ఉండాలి. మనల్ని ఎవరైతే దూషించేవారిగా ఉన్నారో, మనల్ని ఎవరైతే గాయపరిచేవారిగా ఉన్నారో వారందరినీ కూడా క్షమించి అటువంటి వారి కొరకు మనం కూడా విజ్ఞాపన చేసి స్టెఫను వలె, కొత్త నిబంధనలో మాదిరిగా ఉన్న స్టెఫను వలె మనం వారి మీద పాపం మోపకుండా ఉన్న ప్రభు అని చెప్పి ప్రార్థించే వారిగా ఉండాలి. అట్టి కృప ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు కూడా దేవుడు దయచేయను గాక. ఆమేన్. సిలువ వీణపై సప్త స్వరాలు కరుణా సురస సందేశాలు. సిలువ వీణపై సప్త స్వరాలు కరుణా సురస సందేశాలు. దేవునికి మహిమ కలుగును గాక. రెండో మాట గ్రంథం అదే లోక సువార్త 23వ అధ్యాయము 39వ వచనం చదువుకుందాం. నేడు నాతో నువ్వు పరదేశంలో ఉందువు. రెండో మాట విమోచన. మొదటి మాట విజ్ఞాపన, రెండో మాట విమోచన. వాక్యం చదువుకుందాం. 39వ వచనం నుంచి 43వ వచనం దాకా లోక సువార్త 23వ అధ్యాయం. వేలాడ వేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాను. అందుకైనా వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభువారు ఆ శిలువలో దొంగతో పలికిన రెండవ మాట ఏమనంటే,
నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. యేసు ప్రభుని కల్వరి కొండ మీద సిలువ వేసినప్పుడు ఆయనకు కుడివైపున ఒక దొంగ ఉన్నాడు, ఎడమ వైపున ఒక దొంగ ఉన్నాడు. మనం ఇంతకుముందు చదువుకున్న 53వ అధ్యాయం విషయాలు చూసినట్లుగా ఆయన అక్రమకారులు ఒకటిగా ఎంచబడెను. ఆయన భక్తిహీనులతో సమాధి చేయబడినని రాయబడిన లేఖను నెరవేరినట్లుగా ఆయన అంటే అక్రమకారుల మధ్యలో సిలువ వేశాడు. ఆయన ఒక వైపున ఉన్న ఒక దొంగ అంటున్నాడు, యేసు నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వే రక్షించుకో, నన్ను కూడా రక్షించని చెప్పి ఒక దొంగ అంటున్నాడు. ఈ దొంగకి క్రీస్తు ఎవరో తెలుసు, ఆయన యేసు ప్రభు ఎవరో గుర్తించాడు. కానీ యేసు ప్రభువును ప్రశ్నిస్తున్నాడు, ఏమనంటే నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించని చెప్పాను అంటాడు. ఎందుకు ఆ దొంగను రక్షించాలి? అసలు ఆ దొంగ తన జీవితంలో ఒక్క మంచి పని కూడా చేయలేదు. దేవుడు తనకిచ్చిన ఆయుష్ కాలం అంతా కూడా భక్తిహీనుడిగా జీవించాడు, ఒక దుర్మార్గుడిగా జీవించాడు, ఒక వ్యభిచారిగా జీవించాడు, ఒక భయంకరమైన పాపిగా జీవించాడు. తన జీవితంలో చేసిన మంచి పనులు అంటూ ఏమీ లేవు. దేవుడు ఆ వ్యక్తిని రక్షించడానికి కావలసిన అర్హతలు అంటూ ఆ వ్యక్తిలో ఒక్కటి కూడా లేదు. అయినప్పటికీ కూడా తను చేసిన పాపాన్ని బట్టి, దోషాన్ని బట్టి, అతిక్రమ క్రియలను బట్టి ఆ వ్యక్తికి శిలువ మరణాన్ని వచ్చింది. ఆ శిలువలో ఆఖరి నిమిషంలో చనిపోతా కూడా తను చేసిన పాపానికి పశ్చాత్తాపడుతున్నట్లుగా ఏమాత్రం మనకు కనిపించట్లేదు. కానీ క్రీస్తు నిన్ను నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించని చెప్పి యేసు ప్రభు వారిని ప్రశ్నిస్తున్నాడు. యేసు ప్రభు వారు దూషిస్తా మాట్లాడుతున్నాడంట. అనేక మంది దూషిస్తున్నారు కింద. ఇంత ముందు వచనంలో మనం చూసుకున్నట్లుగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన హేళన చేస్తా, గేలి చేస్తా. నువ్వు ఆ రోజు దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కడతానని చెప్పావు కదా, దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో రక్షించేవాడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించని చెప్పేసి ఆ రోజు యూదులంతా కూడా ఎగతాళి చేస్తా, హేళన చేస్తా మాట్లాడుతుంటే ఆ మాటలన్నీ కూడా ఈ దొంగ వెంట వాళ్ళతో కూడా మాటలో మాట కలిపి నిన్ను నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించని చెప్పి మాట్లాడుతున్నాడు. ఈ రోజుల్లో అనేక మంది యేసు ప్రభు చేసిన త్యాగాన్ని గుర్తిస్తా కూడా, ఆయన చేసిన త్యాగాన్ని చూస్తూ కూడా యేసు ప్రభువుని ప్రశ్నించేవారిగా ఉన్నారు, యేసు ప్రభువుని గాయపరిచేవారిగా ఉన్నారు, ఆయన హేళన చేస్తే జీవించేవారిగా ఉన్నారు. ఈ దొంగ అంటున్నాడు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించని చెప్పాను అన్నాడు. అటువంటి వ్యక్తికి యేసు ప్రభు కనీసం జవాబు కూడా చెప్పినట్లుగా, ఆ వ్యక్తి వైపు చూసినట్లుగా కూడా మనకు లేఖనాల్లో కనిపించట్లేదు. మరోవైపు మరో దొంగ ఉన్నాడు. ఆ వ్యక్తి ఈ మొదటి దొంగతో అంటున్నాడు, ఒరే నువ్వు జీవించినంత కాలం నువ్వు నేను కూడా పాపంలో జీవించావురా, అనేక మందిని దొంగతనాలు చేసాం, మనకు అడ్డొచ్చిన వారందరినీ కూడా చంపేశాం, మన జీవితంలో మనం రక్షించడానికి ఒక్క అర్హత కూడా మనకు లేదు. ఈరోజు మనం చేసిన పాపాలను బట్టి ఈ శిలువ మరణాన్ని మనం పొందుకుంటున్నాం. ఆ వ్యక్తి ఉన్నాడు కదా, ఆయన సాక్షాత్తు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు. ఆయన మనలాంటి వారిని, నీలాంటి వారిని, నాలాంటి వారిని రక్షించుకోవడం కోసమే ఈరోజు ఏ పాపము చేయకపోయినా కూడా ఆయన శిలువ మరణాన్ని పొందుకుంటున్నాడు. నువ్వు ఇంకా అదే శిక్షా విధిలో ఉన్నావా? నువ్వు ఇంకా అదే పాపంలో ఉన్నావా? ఇలాంటి గతి పట్టినా కూడా నీ దుర్మార్గతను విడిచిపెట్టవా? చిట్ట చివరి క్షణంలో ఆయన మారు మనసు పొందవా అని చెప్పి ఆ దొంగకు గద్దిస్తా, బుద్ధి చెప్తా యేసు ప్రభు వైపు తిరిగి అంటున్నాడు, ప్రభువా నువ్వు నా కోసం నా స్థానంలో మరణిస్తున్నావు, నేను చేసిన పాపాల కోసమే మరణిస్తున్నావు అని చెప్పి నేడు నీవు ఏమని అంటున్నాడు ఆ దొంగ? అయితే రెండవ వాడు వాణిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా అంటున్నాడు. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పారు. హల్లెలూయా. ఈ రెండవ దాన్ని అంటున్నాడు, మనం అంతా కూడా చేసిన పాపాలను బట్టి ఈరోజు మరణిస్తున్నాం. ఈ యేసు ప్రభు వారు అయితే ఏ తప్పు చేయకపోయినా, ఏ నేరము చేయకపోయినా ఈ లోకాన్ని రక్షించుకోవడం కోసం ఆయన మరణిస్తున్నాడని చెప్పి యేసు ప్రభు వారు ఎందుకైతే చనిపోతున్నారో ఆ రక్షణ కార్యాన్ని గుర్తించారు. ఈ వ్యక్తి ఎవరంటే జ్ఞానం కలిగిన వాడు. మొదటి దొంగ అజ్ఞాని కాబట్టి తన జీవితంలో యేసు ప్రభు వారి కళ్ళ ముందు ఉండి కూడా అంటే చిట్ట చివరి క్షణాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఈ రెండవ దొంగ తన జీవితంలో చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం పొందాడు, పశ్చాత్తాపడ్డాడు, మారు మనసు పొందాడు. తన జీవితంలో ఇవ్వబడిన చిట్ట చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని యేసు ప్రభు వైపు పడ్డాడు. ప్రభువా నీ రాజ్యంలో నాకు కూడా స్థానాన్ని కల్పించవా? నీకంటూ ఒక రాజ్యం ఉంది. నీ రాజ్యం ఈ భూ సంబంధమైన రాజ్యం కాదు, నీ రాజ్యం పర సంబంధమైనది. ఆ రాజ్యంలో నువ్వే గొప్ప రారాజువి. ఆ రాజ్యం శాశ్వతమైన రాజ్యం, ఆ రాజ్యం నిత్యమైన రాజ్యం. యుగ యుగాలు ఆ రాజ్యంలో అందరూ కూడా
కూడా సజీవులుగా ఉంటారు కదా ప్రభువా, ఆ రాజ్యంలో నాకు కూడా స్థానాన్ని కల్పించవా అని చెప్పేసి ఎంతో బాధతో తను చేసిన పాపాన్ని బట్టి పశ్చాత్తాపడతా హృదయపు లోతుల్లోంచి యేసుప్రభు వారిని అడిగాడు. యేసుప్రభు వారు మొదటి దొంగ మాట్లాడినప్పుడు కనీసం జవాబు కూడా చెప్పలేదు. ఈ రెండవ దొంగ మాట్లాడినప్పుడు పూర్తిగా నలిగిపోయి ఆ మాంస ముద్దలాగా మారిపోయి రక్తమంతా కారిపోయి నోరెండిపోయి కనీసం మాట్లాడటానికి కూడా యేసుప్రభు వారికి ఓపిక లేని ఆ పరిస్థితుల్లో శరీరంలో శక్తిని అంతా కూడగట్టుని యేసుప్రభు వారు ఆ దొంగతో అంటున్నారు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని నిశ్చయంగా చెప్పుచున్నానని చెప్పి, ఖచ్చితంగా చెప్తున్నానని చెప్పి ఆ దొంగతో యేసుప్రభు వారు అంటారు. హల్లెలూయా. ఈ దొంగ ఎంత గొప్పవాడండి. తన జీవితం అంతా కూడా ఎన్నో పాపాలు చేశాడు, కానీ చిట్ట చివరి సమయంలో ప్రభువును గుర్తించాడు. ఈరోజు నువ్వు దేవుని గుర్తించావా? ఇన్ని సంవత్సరాల నుంచి మనం వాక్యం వింటున్నాం, ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యం మనం వింటున్నాం, చదువుతున్నాం. ఎన్నోసార్లు దేవుడు తన సేవకుల ద్వారా మనల్ని గద్దిస్తున్నాడు, కానీ యేసుప్రభు త్యాగాన్ని ఇంకా గుర్తించలేకపోయినట్లయితే నువ్వు ఒక అజ్ఞాని. దేవుడు సూటిగా మనతో మాట్లాడుతున్నాడు. అజ్ఞానులుగా మనం ఉన్నాం. మనం అజ్ఞానులుగా జీవించకూడదు, కానీ జ్ఞానులాగా జీవించాలి. దేవుని సన్నిధిలో వింటూ వాక్యం వెంట ఇంత సమృద్ధి అయిన వాక్యం వింటారు. మనం మనకి ఇవ్వబడిన అవకాశాలు జార విడుచుకునే వారిగా మనం ఉండకూడదు. చాలా మంది రక్షణ గురించి మనం చెప్తున్నప్పుడు వచ్చే సంవత్సరం తీసుకుంటాను, ఆ తర్వాత సంవత్సరం మనం తీసుకుంటామని చెప్పి రక్షణను నిర్లక్ష్యంగా చేస్తారంట. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే మనం ఎలా తప్పించుకుంటాం? ఈరోజు మనం రక్షణ తీసుకుందామన్నా కూడా చూడు, సంఘాలన్నీ ఖాళీ అయిపోయినాయి. సంఘంలో వాక్యం మనం ఇందామనుకున్నా కూడా, సంఘానికి రావాలి అని ఆశ ఉన్నా కూడా రాలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ముందు ఇంకా ఎలాంటి భయంకరమైన రోజులు వస్తాయో మనకైతే తెలియదు. కానీ అందుకే ప్రభు నువ్వు నేను నశించిపోకూడదని చెప్పి ప్రతి దినము ఆయన వాక్యం ద్వారా మనం మాట్లాడుతున్నాడు. పశ్చాత్తాపడండి, మారు మనసు పొందండి, రక్షణలో తీసుకోండి, బాప్తీసం తీసుకోండి, నేడే రక్షణ దినమని చెప్పి దేవుడు మనల్ని గద్దిస్తా ప్రభు అని యేసుక్రీస్తు వారు దేవుని సేవకుల ద్వారా మనతో మాట్లాడినప్పుడు ఆ రక్షణను మనం నిర్లక్ష్యపరిచే వారిగా ఉండకూడదు. ఎంత మాత్రం కూడా నిర్లక్ష్యపరచుకుని మనం నిత్య నరకాగ్నికి మనం వెళ్ళిపోయే వారిగా ఉండకూడదు. ఎందుకంటే బైబిల్లో దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకం గురించి కంటే నరకం గురించి ఎక్కువ సార్లు మాట్లాడారు. ఎందుకంటే నరకం భయంకరమైన స్థలం, చాలా వేదనకరమైన స్థలం. నరకంలో నువ్వు నేను మనం ఒక్క నిమిషం కూడా మనం ఉండలేము. నరకం గురించి రాయబడి ఉంటుంది. ఏమని ఉంటుందంటే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరమైన వేదన. అక్కడ మంటలంట ఆరవంట, పురుగులంట చావంట. మనం వేడి గిన్నె కనీసం చేతితో కూడా పట్టుకోలేము. ఎండాకాలం మండు టైంలో చెప్పులు లేకుండా కూడా నడవలేము. ఎందుకంటే ఈ లోకం నిత్య నరకాగ్నిలో ఆ వేడి మనం తట్టుకోగలమా? ఆ భయంకరమైన స్థలంలో మనం ఒక్క నిమిషం కూడా మనం ఉండగలమా? మనకి ఏదైనా దెబ్బ తగిలి హాస్పిటల్కి వెళ్ళినట్లయితే 1 నెల తర్వాత 2 నెలల తర్వాత మనం తిరిగి వస్తామనే ఒక ఆశ అనేది ఉంటుంది. అలాగే దొంగతనం చేసి జైలుకి వెళ్ళిన వ్యక్తికి కూడా సంవత్సరం తర్వాత, 2 ఏళ్ల తర్వాత, 5 సంవత్సరాల తర్వాత మనం తిరిగి వస్తామని ఒక ఆశ అనేది ఉంటుంది. కానీ ఒక మనిషి నరకానికి వెళ్ళినట్లయితే ఆ వ్యక్తి నరకంలో నుంచి రావడం అసాధ్యం. వాడు యుగాలు, ఎన్ని సంవత్సరాలు అంటే 100 సంవత్సరాల, 1000 సంవత్సరాల, 1000 సంవత్సరాలు కాదు, 1,00,000 సంవత్సరాలు కాదు, యుగాలు వాడు ఆ నరకంలో కాలుతూ ఉండాల్సింది. అక్కడ నుంచి తప్పించబడే అవకాశం ఎంత మాత్రం లేదు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్న మనందరినీ కూడా ఎంతో ప్రేమించి ఆ వేదనకరమైన స్థలంలోకి వెళ్ళకూడదని చెప్పి కల్వరి కొండ మీద, ఆ గొల్గొతా పర్వతం మీద నీ కోసం నా కోసం భూమికి ఆకాశానికి మధ్య ఆయన వేలాడుతూ మరణించారు. ఆ రక్షణ కార్యాన్ని మనం గుర్తించాలి. యేసు ప్రభు వారు ఎందుకు చనిపోయారో మనం గుర్తించాలి. ఆయన నా కోసమే చనిపోయారు. నా మరణం నుంచి తప్పించడానికి ఆ రోజు 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు మరణించారని చెప్పి గుర్తించినట్లయితే, ఈ రెండవ దొంగ వలె జ్ఞానం కలిగి మనం గుర్తించినట్లయితే, ఆ సత్యాన్ని మనం ఎరిగినట్లయితే మనకు నిత్య నరకాగ్ని నుంచి తప్పించి నిత్య జీవానికి మనం వారసులుగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. జీవ గ్రంథంలో దేవుడు మన పేర్లు రాస్తాడు. ఈ లోకంలో ఆధార్ కార్డులో కాదు, జనాభా లెక్కల్లో మన పేరు రాయడం కాదు, కానీ పరలోకంలో జీవ గ్రంథం ఉందంట. ఆ జీవ గ్రంథంలో మన పేరు రాస్తారంట ప్రభు యేసుక్రీస్తు. అంతకంటే ధన్యత మనిషికి ఇంకేముంటుంది? అక్కడ పేరు రాసినట్లయితే ఇంకెవరో కూడా దాన్ని తుడిచేయలేదు. ఇంకెవరో కూడా మన పేరు తుడిసే అవకాశం లేదు. కొన్ని చోట్ల చూసినట్లయితే రేషన్లో నా పేరు లేదని బాధపడుతూ ఉంటారు, కానీ పరలోకంలో మన పేరు రాసి ఉంటే చాలు. అంతకంటే ధన్యత ఈ లోకంలో ఎవరు లేరంట. ఆ గ్రంథంలో మన పేరు కనుక రాయకపోయినట్లయితే వారందరినీ కూడా అంట దేవుడు మండే అగ్ని కొండంలో వాళ్ళందరినీ కూడా త్రోసేయండి అని ఆజ్ఞాపిస్తాడంట. ఈరోజు మనం మొదటి దొంగ వలె ఉన్నామా, రెండవ దొంగ వలె ఉన్నాం?
మొదటి దొంగ తనకి ఇవ్వబడిన చిట్ట చివరి అవకాశాన్ని జారవిడుచుకుని నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోయాడు. రెండవ దొంగ సత్యాన్ని గ్రహించాడు, లోక రక్షకుడిని గుర్తించాడు, సృష్టికర్త అయిన యేసు ప్రభు వారు ఈయనే అని గుర్తించి యేసు ప్రభుతో చిట్ట చివరికి ఒకే ఒక్క ప్రార్థన చేశాడు. మన తండ్రి ఎంత ప్రేమ కలిగిన వాడైనాడు చూసినట్లయితే తన జీవితం అంతా పాపాలు చేశాడు, తన జీవితం అంతా దుర్మార్గుడిగా జీవించాడు, ఒక నరహంతకుడిగా జీవించాడు. నువ్వు ఇంత భయంకరమైన పాపివి కదా, నువ్వు జీవించినంత కాలం ఇన్ని పాపాలు చేసావు కదా, నీలాంటి వాడికి పరలోకంలో చోటు ఉంటుందా అని చెప్పి మన తండ్రి అనలేదు. కానీ ఈ క్షణమే నాతో పాటే నేను వెళ్ళబోచు నా పరదేశంలోకి, నాతో పాటు వస్తావని చెప్పేసి చెయ్యి పట్టుకుని పరలోకానికి ఆ వ్యక్తిని తీసుకెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనందరం కూడా రెండవ దొంగ వలె మారు మనసు పొంది రక్షణ పొంది అనేకులను రక్షణ మార్గంలోకి నడిపించి ఆ రెండవ దొంగ వలె పరదేశంలోకి చేరుకుని నిత్య జీవంలో తండ్రి అయిన దేవుడితో యుగాలు సంతోషంగా జీవించే ఆ ధన్యతను పొందుకునే వారిగా ఈ రోజు వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డ కూడా అతి కృప దేవుడు దయచేయను గాక. ఆమేన్. ఉందువు నేడు నాతో కూడా పరదైసున తండ్రిని చూడా. ఉందువు నేడు నాతో కూడా పరదైసున తండ్రిని చూడా. పశ్చాత్తాపము పొందిన దొంగకు పశ్చాత్తాపము పొందిన దొంగకు వినిపించెను ప్రభు రక్షణ రాగం. వినిపించెను ప్రభు రక్షణ రాగం. దేవునికి మహిమ కలుగును గాక. మూడో మాటలకు వెళ్దాం. మరి మొదటి మాట విజ్ఞాపన, తండ్రి వీరేం చేస్తున్నారు వీరెందుకు కనుక వీరికి క్షమించుము. రెండవ మాట విమోచన, నేడు నాతో పరదశనందువు. మూడవ మాట విధేయత, అమ్మా ఇదిగో నీ ప్రియ కుమారుడు అనే మాట. మరి వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 25 వచనం నుంచి 27 వచనం దాకా. ఆయన తల్లి సహోదరియు క్లాప భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు శిలువనంత నిలబడి ఉండేది. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుని దగ్గర నిల్చుంట చూసి, అమ్మా ఇదిగో నీ ప్రియ కుమారుడని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమె సుకుమార్ వచ్చి ఈ మాట ప్రస్తావం ముందుకు సాగుతారు. హల్లెలూయా. హల్లెలూయా. శిలువ మీద యేసుక్రీస్తు వారు పలికిన మాటలను వివరించుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశం బట్టి దేవుడు ఉన్నాను. మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే యేసుక్రీస్తు వారు శిలువ మీద పలికిన ఈ మాటలు, ఆయన బాధను అనుభవిస్తూ కూడా ఇతరుల గురించి ఆయన పలికిన మాటలు, లేకపోతే తన తల్లి గురించి కానీ, తనని హింసిస్తున్న వారి గురించి కానీ, అక్కడ ఉన్న స్త్రీల గురించి కానీ ఆయన మాట్లాడుతూ 7 మాటలు పలికినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆయన దేవుడు కాబట్టే మరణంలో కూడా బాధను అనుభవిస్తూ ఇతరుల క్షేమాన్ని కోరుకున్నాడు. మరణంలో కూడా బాధను అనుభవిస్తూ ఇతరుల క్షేమాన్ని కోరుకున్నాడు. అయితే ఇప్పటి వరకు మనం 2 మాటలు విన్నాం. 3వ మాట మనం జాగ్రత్తగా